సున్నా ఈ కొంచెం సంకోచం ఏంటో నాకైనా. సంతోష్ గారు, ద హోల్ టీమ్ ఆఫ్ February 14th వస్తున్న కపుల్ ఫ్రెండ్లీ టీమ్ అంతటికి కూడా కంగ్రాచులేషన్స్. మీ ట్రైలర్ చాలా బాగుంది. బికాస్ ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్ కంటెంట్ ఇది వరల్డ్ ఓవర్, ఎక్కడైనా కూడా. యూ డోంట్ అండర్స్టాండ్ తెలుగు, ఐ థింక్. No, I can understand, sir. Telugu బాగానే తెలుసు. బికాస్ ఐ ఫౌండ్ a question mark in your face, that is the reason. No, very much. I ఇది can understand. ఈ మొత్తం వరల్డ్ అంతా ట్రెండింగ్ కంటెంట్. ఇప్పుడు కో-లివింగ్ హాస్టల్స్ కూడా వచ్చేసాయి, అండ్ కాబట్టి దాని మీద కంటెంట్ కాబట్టి, అండ్ ఆ కామెడీ ఫీచర్ కొంత మిక్స్ అయి ఉంది ట్రైలర్లో. దట్స్ వెరీ గుడ్. దట్ రియలీ టేక్స్ ది ఆడిటోరియంస్ ఆఫ్ ద ఫీట్ 100% అన్న నమ్మకం ట్రైలర్లో కలిగింది. అండ్ ఐ విష్ యూ రియల్లీ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ Thank for you bringing so out much. such beautiful terrific content. And Shobhan and the heroine, everything. మా ధీరజ్ గారు వచ్చాడంటే ఆల్మోస్ట్ సక్సెస్ హింట్ దాని మీద ఉన్నట్టుగానే లెక్క. అండ్ అజయ్ గారు, ఐ విష్ ఆల్ ద బెస్ట్. ది క్వశ్చన్ ఈస్, డైరెక్టర్ అశ్విన్, Yes, sir. ఇప్పుడు ఈ కంటెంట్ని మీరు హ్యాండిల్ చేయడానికి ప్రధానమైనది అంటే దీంట్లో లోపం ఉందని మీరు దీన్ని సెలెక్ట్ చేసుకున్నారా? ఈ ఈ ట్రెండ్ లోపం, దెర్ ఇస్ ఎ మిస్టేక్ ఇన్ దిస్ ట్రెండ్ అని చెప్పడమా, లేకపోతే దెర్ ఇస్ ఎ ఫెసిలిటీ ఇన్ దిస్ ట్రెండ్ అని చెప్పడమా, లేకపోతే ఇది ఒక ఎంటర్టైనింగ్గా ఉంటుందని చెప్పడమా? వాట్ ఈస్ యువర్ చాయిస్ ఇన్ దిస్? So this film is not only about co-living, sir. It's just a part of it. Like, so చాలా ఉంది, sir. So I don't know, even the title couple friendly has a separate meaning in this film. Why couple friendly? So I just can't reveal it. Like, యూ కాంట్ రివీల్. నో Yeah. నేను మిమ్మల్ని కథ అంతా చెప్పమని నేను అడగల. ఇప్పుడు ఈ ట్రెండ్ అన్నది నడుస్తోంది మార్కెట్లో కదా, కో-లివింగ్ హాస్టల్స్ వచ్చేసాయి. yeah, sir. సో మీరు దాంట్లోని మీరు చెప్పే దాంట్లో ఏంటి మీరు చూపించబోతున్నారు అన్నది, ట్రెండ్లో ఉండే ఫాల్ట్ ఏమైనా చూపించబోతున్నారా? ఆ హీరో హీరోయిన్ ఈ ట్రెండ్లోని లాక్ అయ్యి ప్రాబ్లం ఫేస్ చేశారా, లేక వాళ్ళిద్దరికి కపుల్ ఫ్రెండ్లీ అని మీరు టైటిల్ పెట్టినందుకు Okay. వాళ్ళిద్దరికి ఫెసిలిటీ కంఫర్ట్ క్రియేట్ అయిందా? ఇదే కరెక్ట్ ఫర్ ది యూత్, ఇలాగెళ్ళడమే పెళ్లి చూపులు గట్టి ఇవన్నీ వేస్ట్ అని చెప్తున్నారా, ఏం చెప్తున్నారు అన్నది ఐ వాంట్ టు నో. So మీరు it's కథ చెప్పొద్దు. లేదు, ఇది ఇట్స్ ఎవ్రీ వన్స్ పర్సనల్ స్టోరీ. సో మీరు శివ మిత్రాని కనెక్ట్ అవుతే పర్సనల్గా మీరు యూ విల్ కనెక్ట్ యువర్ సెల్ఫ్ ఆల్సో, సార్. నాట్ ఓన్లీ ఐఎమ్ సేయింగ్ అబౌట్ ద కో లివింగ్. ఇన్సైడ్ క్యారెక్టర్ ఒక్కొక్క ఎమోషన్ ఉంది. సో శివాకు ఒక ఎమోషన్ అండ్ మిత్రకు ఒక ఎమోషన్ ఉంది. సో మీరు పర్సనల్గా వెన్ యూ గెట్ టు సీ ద ఫిల్మ్, ఐ థింక్ యూ విల్ కనెక్ట్ ఇట్ టు ఇట్. సో అంటే ఇప్పుడు మీరు చెప్పింది 2 క్యారెక్టర్ల గురించి చెప్పారు. కో లివింగ్ గురించి. ఓకే, కథ కపుల్ ఫ్రెండ్లీ అని పెట్టారు. పీపుల్ అండర్స్టాండ్ వెరీ ఈజీలీ. ట్రైలర్ చూడగానే అర్థమైపోతుంది. మీ రూమ్లో నేను ఉండొచ్చా అన్నప్పుడే అర్థమైపోయింది. ఒక సార్ 1 minute, ఇది కాదు ఇవాళ కొత్త పాయింట్ కాదు, మిస్సమ్మ సినిమా నుంచి ఉన్నదే. మిస్సమ్మ సినిమాలో వచ్చిన పాయింట్ ఇదే. ఒక విషయం చెప్తాను సార్, ఈ సినిమా మీరు అనుకునే సినిమా కాదు సార్. ఏమంటే మీరు అలా చెప్పకపోతే ఇప్పుడు మన సినిమా చూడలేదు కదా, మావన్నీ ఊహాగానాలు, డౌట్లు. అందుకే నేను చెప్దాం అనుకుంటున్నా సార్. నెల్లూరులో పుట్టి పెరిగిన శివ అనే ఒక అబ్బాయి, తను ఇంటీరియర్ డిజైనర్ అవుదామని తన డ్రీమ్స్ అచీవ్ చేయడానికి చెన్నై వెళ్ళి ఆపర్చునిటీస్ ఎత్తుక్కుంటుంటాడు. చిత్తూరులో నుంచి ఒక అమ్మాయి జాబ్ కోసం చెన్నై వస్తుంది. అక్కడ పరిచయమైన ఆ ఇద్దరి అబ్బాయి అమ్మాయి లవ్ స్టోరీ ఈ సినిమా సార్. అసలు కో లివింగ్ గురించి కాదు సార్. మీరు చాలా గొప్ప కంటెంట్ లీక్ చేశారు సినిమా రిలీజ్. లేదంటే మరి సార్, హాస్టల్స్ లో సినిమా గురించి నేను అడుగుతున్నది ఏంటంటే అశ్విన్ గారు, అగైన్ ఇప్పుడు ప్రెసెంట్ డేలో లవ్ స్టోరీస్ చాలా వస్తున్నాయి, రకరకాల ఆల్ లాంగ్వేజెస్లో వస్తున్నాయి వరల్డ్ ఓవర్. ఓటీటీలో కూడా చాలా లాంగ్వేజెస్, వరల్డ్ లాంగ్వేజెస్ అన్ని చూస్తున్నారు. దీంట్లో థియేటర్లో హుక్ అయ్యే పాయింట్ అంటే మీరు ఏం చెప్తారు? ఒక పాయింట్
ఇంట్లోనే ఐ కాంట్ సే ద స్టోరీ సార్. ఇట్స్ హౌ కెన్ అదే సార్ నేను వాట్ ఐ సెడ్ ఇట్స్ ఎవ్రీ వన్స్ పర్సనల్ స్టోరీ. సో మీరు మూవీని చూస్తే ఈచ్ అండ్ ఎవ్రీ వన్ విల్ కనెక్ట్ శివ అండ్ మిత్ర పర్సనలీ. సో ఆబ్వియస్లీ లైక్ దట్ ఓన్లీ ఐ కెన్ సే. నాకేం భయం వెదర్ ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు లీక్ ద స్టోరీ అని నాకు భయం. అయితే ఈయన సినిమా చూసారంటున్నారు కాబట్టి ఈయన అడుగుతా. గర్ల్ ఫ్రెండ్ లాంటి సినిమా మీరు తీశారు. అవును సార్. గర్ల్ ఫ్రెండ్ అందరం చూసాం, పెద్ద హిట్ సినిమా. అదే ఆ సినిమాకి ఈ సినిమాకి తేడా ఏం చెప్పమంటే ఏం చెప్తారు సార్? అదే చెప్తున్నాను సార్. గర్ల్ ఫ్రెండ్ లాంటి అంటే ఒక మాటలో చెప్పండి విలువలు ఉన్న సినిమా తీసినాం మనము. ఇదైతే మన హాస్టల్స్ కథ లేదంటే ఇంకేదో టీనేజ్లో అఫైర్ కథలు మాత్రం కాదు సార్. ఇది ప్యూర్ లవ్ స్టోరీ సార్. ప్యూర్ లవ్ స్టోరీ. వాళ్ళిద్దరు ప్రేమలో ఎలా పడ్డారు, వాళ్ళ జర్నీ ఎలా వెళ్ళింది, ఎవరు ఒకరిని ఒకరు ఇద్దరు ఎలా సపోర్ట్ చేసుకున్నారు, వాళ్ళ కెరియర్స్ ఎట్ వెళ్ళాయి, దాని తర్వాత నెక్స్ట్ లైఫ్లో నెక్స్ట్ స్టెప్ పెళ్ళి, ఇది అంతా ఇది వాళ్ళ లవ్ స్టోరీ కదా సార్. అంతే. బ్రహ్మాండంగా చెప్పారు సార్. అసలు ఏం అర్థం కాలేదు మీరు చెప్పింది. ఐ విల్ ఆస్కర్. ప్రాబ్లం ఏంటంటే మీరు ఇంకేమైనా కొత్త పాయింట్ వస్తుందేమో అని అందరిని అడుగుతున్నారు. ఇదే చూస్తుంది. అంటే షాకింగ్ పాయింట్, మీరు గర్ల్ ఫ్రెండ్ కూడా ఏం చెప్పలేదు, బట్ సినిమా చూసిన తర్వాత ఇట్ వాజ్ ఎ వెరీ షాకింగ్ క్లైమాక్స్ కానీ అలాంటివి. ఇప్పుడు ఎందుకంటే అందుకే అసలు హీరోయిన్ అడిగితే ఒక గొడవ వదిలిపోతుందని నేను అనుకుంటున్నా. ఓకే సార్. యాజ్ ఎ గర్ల్ ఆఫ్ దిస్ జనరేషన్, how do you support this content? I think, sir, firstly, this whole movie is about moments and memories అండి. ఈ రెండు క్యారెక్టర్స్ మధ్య జరిగే మూమెంట్స్, మెమరీస్. ఇప్పుడు మన లైఫ్లో ఎలా there are beautiful moments that make up our life. In fact, మీరు టీజర్లో కూడా చూస్తారు, our lives are a beautiful collection of memories and moments. అండ్ మనం దాని మీద ఫోకస్ చేస్తున్నాం. మన లైఫ్లో ఉన్న రిలేషన్షిప్స్కి ఎలా వాల్యూ ఇవ్వాలి. ఐ ఫీల్ లైక్ అంటే రిలేషన్షిప్స్ ఈ మధ్య మారినాయి కదమ్మా. సిచ్యువేషన్షిప్ అంటున్నారు, రిలేషన్షిప్ అంటున్నారు, కాంప్లెక్సిటీ ఎక్స్ప్లోర్ చేయమండి. చాలా నాగేంద్ర గారు ఫస్ట్ సినిమా చూపిద్దాం. సంతోష్ గారు, సంతోష్ గారు, ఆల్ ది వెరీ బెస్ట్, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్. సార్ ఫస్ట్ సినిమా మీకే చూపిస్తాను సార్. ఫస్ట్ షో ఎక్కడ పడ్డా మిమ్మల్ని నేను తీసుకెళ్తాను సార్ అక్కడికి. సంతోష్ గారు హాయ్ అండి. హాయ్. యాక్చువల్లీ ఈ సినిమా అదే ఒక 2 years నుంచి హోల్డ్లో ఉంది, రిలీజ్ విషయంలో హోల్డ్లో పెట్టారు. అండ్ మధ్యలో మీరు ఈ సినిమాకు ముందు కూడా ఏమి ఓకే చేయలేదు. ఏంటి అంటే ఇప్పుడు మీరు ఎవరు కనిపించినా సినిమా హోల్డ్లో ఏం పెట్టలేదు. సినిమా కొంచెం టైం పట్టింది. మొత్తం అవుట్డోర్ సినిమా కొంచెం టైం పట్టింది. రిలీజ్ తర్వాత కూడా కొంచెం టైం పట్టింది కదా. రిలీజ్ తర్వాత అదే సారీ షూటింగ్ తర్వాత కూడా కొంచెం షూటింగ్ తర్వాత అనివార్య కారణాల వల్ల టైం. సో అనివార్య కారణాల వల్ల కొంచెం డిలే అయింది కదా. సో మిమ్మల్ని ఎవరు కనిపించినా మీ సినిమా ఎప్పుడు అని అడిగేవారు, మీరు కూడా చెప్పేవారు. అండ్ అంటే ఇప్పుడు మీరు ఈ మధ్యలో గ్యాప్లో కూడా ఏ సినిమా యాక్సెప్ట్ కూడా చేయలేదు. అంటే ఏంటి గ్యాప్ ఏంటి? అండ్ ఇప్పుడు ఈ తర్వాత ఫర్దర్గా ఎలాంటి సినిమాలు చేయబోతున్నారు? అంటే అప్పుడు గ్యాప్ లేకుండా చేయాల్సిన అవసరం ఉంది. థ్యాంక్స్ టు సంగీత్ శోభన్ ఈసారి గ్యాప్ కుదిరింది. అతను బాగా డబ్బులు సంపాదించడం వల్ల నేను కొంచెం రిలాక్స్ అయ్యే ఆపర్చునిటీ దొరికింది. సో నో ఫ్యాక్ట్ టెల్లింగ్ యాక్చువల్గా నేను సంగీత్ పేచెక్ టు పేచెక్ నుంచి బతికేవాళ్ళమే. సో జెన్యున్గా దాట్స్ ది ఓన్లీ రీజన్. అంటే సినిమా ఇండస్ట్రీలో హీరోగా అవకాశం దొరకడమే గ్రేటు. 2 ఏళ్ళు నేను బ్రేక్ తీసుకునేది ఇదొక లగ్జరీ, ఇదొక అదృష్టం. బట్ జెన్యున్లీ ఇఫ్ ఇట్ వాజంట్ ఫర్ మై బ్రదర్ ఐ వుంట్ బీన్ ఏబుల్ టు టేక్ దిస్ బ్రేక్. సో థ్యాంక్స్ టు హిమ్. నేను ఒకసారి ఆలోచించి యూనో ఈసారి మళ్ళీ ఒక కథ చెప్పాలనుకున్నప్పుడు ఇట్ షుడ్ రియలీ మ్యాటర్. అండ్ ఈసారి ఏ కథ చెప్పినా నేను అన్నట్టు నాతో ఆ పాత్ర ఎలా ట్రావెల్ అవ్వాలి, ఈ సినిమా కూడా మీ అందరితో ఒక 20 years ట్రావెల్ అవ్వాలి, అలాంటి వాల్యుబుల్ కథ చెప్పాలనుకున్నాను. ఐ థింక్ దట్స్ ద రీజన్ ఐ టుక్ దట్ టైమ్. ఆల్ ద బెస్ట్ అండి. ట్రైలర్ ప్రామిసింగ్ ఉంది. థ్యాంక్ యూ. ధీరజ్ గారు, బేసిక్గా మీరు కొన్ని సినిమాలు చూస్తుంటారు, డిస్ట్రిబ్యూషన్ గురించి, రిలీజ్ల గురించి చాలా సినిమాలు చూస్తుంటారు. మీ క్లోజ్ సర్కిల్లో కూడా మీ ఒపీనియన్ షేర్ చేసుకుంటారు, బాగుంటే బాగుందని, బాగాలేకపోతే బాగాలేదని. ఏంటి ఇందాక చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడుతూ ఒక స్టేట్మెంట్ కూడా పాస్ చేశారు. ఏంటి సినిమా చూసాక మీ ఒపీనియన్ ఏంటి? నిజంగా అండి, అంటే ఈ ఇయర్ సొంత ప్రొడక్షన్లోనే 4-5 ఫిల్మ్స్ చేస్తున్నాం. నేను చాలా బిజీగా ఉన్నాను. నా కంటెంట్, నా సినిమాలు అవి షేప్ చేసుకోవడం పనిలో ఉన్నా. నేను లాస్ట్ 2-3 years లాగా డిస్ట్రిబ్యూషన్ మీద పెద్ద ఇంట్రెస్ట్ చూపించట్లేదు. అంటే నా పనులే నాకు చాలా ఉన్నాయి. బట్ ఈ సినిమా చూసిన తర్వాత చేస్తే ఇలాంటి సినిమానే చేయాలి, నేను ప్రొడ్యూస్ చేసిన ఇలాంటి కథ నాకు దొరకదు, ఇలాంటి దాన్ని నేను అసోసియేట్ అవ్వాలి అని నాకే బలంగా అనిపించింది.
సో అందుకే అంత కాన్ఫిడెంట్గా ఈ సినిమా మొత్తం కంప్లీట్గా 2 తెలుగు స్టేట్స్ నేనే రిలీజ్ చేయాలని నేను గొడవపడి మరీ నేనే దిగాను. అదే. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. అజయ్ గారు, ఈవీ నుంచి ఈ మధ్య పెద్ద ప్రాజెక్ట్స్ ఏం రావట్లేదు సార్. ఈవీ ఎందుకు లేదు సార్, విశ్వంబరా ఉంది కదా సార్, ఇప్పుడు విశ్వంబరా ఉంది, ఇప్పుడు ఇది ఉంది సార్. దీని నెక్స్ట్ బైకర్ ఉంది, కొరియన్ కనకరాజు ఉంది, విశ్వంబరా ఉంది. 4 ప్రాజెక్టులు ఉన్నాయి సార్ రిలీజ్ లైన్లో, స్టార్టింగ్ విత్ ఇది కపుల్ ఫ్రెండ్లీ. అజయ్ గారు, యూవీ అంటే మీకు ఎక్కువ మన ప్రభాస్ గారికి బాగా కనెక్టెడ్ కదా? అవును సార్. వంశీ, విక్కీ అండ్ వంశీ ఇస్ లైక్ మై బ్రదర్, విక్కీ అండ్ నా తమ్ముడు. ప్రభాస్ అనేది క్లోజ్. మా రిలేషన్ ఆల్మోస్ట్ 30 years నుంచి ఉంది. 30 years. అదే 30 years. అదే దాంట్లో ప్రభాస్ గారిది ఎప్పుడు అంటున్నాను. ప్రభాస్ గారిది ఉంటుంది, ఇప్పుడు చూసి మీకే తెలుసు కదా, 5-6 సినిమాలు ఉన్నాయి, అవి అవ్వాలి, అవన్నీ ఉన్నాయి కదా, అయ్యాక వస్తుంది, గ్యారంటీగా ఉంటుందండి. అజయ్ గారు దాని కంటిన్యూషన్ క్వశ్చన్ అండి. లైక్ విశ్వంబర కానీ బైకర్ కానీ ఈ సినిమా కూడా లైక్ షూటింగ్ తర్వాత అంటే పోస్ట్పోన్ జరుగుతున్నాయి. అంటే బైకర్ కూడా డిసెంబర్ అనుకున్నారు, పోస్ట్పోన్ అయింది. డిసెంబర్ కూడా లాస్ట్ ఇయర్ రావాల్సింది. సో ఏంటి పోస్ట్పోన్మెంట్లు? పోస్ట్పోన్ ఏం లేదండి, ఇది యాక్చువల్లీ కపుల్ ఫ్రెండ్లీ అక్టోబర్లో అనుకున్నాం, టు బి ఫ్రాంక్. కానీ తర్వాత ఒకసారి మేము చూసుకున్నాక మాకు అనిపించిందండి వ్యాలంటైన్స్ డేకి పర్ఫెక్ట్ సినిమాని డిసైడ్ అయ్యి మనం ఫిక్స్ అయిపోయి వ్యాలంటైన్స్ డే అని ఇది అనుకున్నాం. బైకర్ అంటారా, నారీ నడు మురారి ఉండటం వల్ల ఆబ్వియస్లీ ఇది అయింది. విశ్వంబర సీజీలు చూసారు, ఫస్ట్ టైం సీజీలకి కొంచెం బ్యాడ్ అయింది. సో దెన్ మొన్న రీసెంట్గా వచ్చింది చూసారు కదా దాని ఎఫెక్ట్. సో సూపర్గా వచ్చింది. ఆబ్వియస్లీ సీజీలు పెద్ద సినిమా, అది సీజీల మీద ఉంది వర్క్. డెఫినెట్గా అన్నీ రిలీజ్ అవుతాయి. అవునండి. సో విశ్వంబర అప్డేట్ ఏంటి సార్? ఎప్పుడు సమ్మర్ అనేది నడుస్తుంది, ఏంటి ఎప్పుడు ఉండొచ్చు అప్డేట్? అది వంశీ గారే చెప్పాలండి. సంతోష్, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. ట్రైలర్లో ఒకసారి ఫుల్ గడ్డంతో ఒకసారి క్లీన్ సేవుతూ ఉంటున్నారు. ఏంటి అంటే యాక్చువల్లీ చెప్పాలంటే సంగీతం బాగా నవ్విస్తుంటాడు, సంతోషం కొద్దిగా ఏడిపిస్తుంటాడు అప్పుడప్పుడు కొద్ది సీన్స్లో. ఇలా ఉంటుందా? ఎమోషన్ అంటున్నారా సార్? సినిమాలో చాలా మంచి ఎమోషన్ ఉంటుంది సార్. అండ్ డెఫినెట్గా ఆబ్వియస్గా క్యారెక్టర్ ఒక జర్నీ ఉంది క్యారెక్టర్కి. సో ఆ జర్నీలో ఒక 3 different లుక్స్ ఉన్నాయి సార్ సినిమాలో. 3 different. మీ ఇద్దరు బ్రదర్స్ కాంబినేషన్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? సార్ మేము గోల్కొండ హై స్కూల్ నుంచి కలిసే చేస్తున్నాం యాక్చువల్గా. మీరు చూడకపోతే నేనేం చేయాలి? అదే సినిమా సార్, చేద్దాం సార్, కుదరాలంతే. ఓకే. సంతోష్ గారు, ఇద్దరు హీరోలు సపరేట్గా చేస్తే 2 రెమ్యూనరేషన్లు వస్తాయి, మాకు 2 సార్లు కలెక్షన్లు వస్తాయి, మాకు 2 సినిమాలు ఉంటాయి కదండి, ఎందుకంటే కలిపేస్తారు. సంతోష్ గారు, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్ రెడీ. ట్రైలర్ చాలా బాగుంది. సో ముఖ్యంగా ట్రైలర్ చూస్తున్నప్పుడు అండ్ నాకు బాగా డైలాగ్స్ బాగా నచ్చాయి. సో కొన్ని డైలాగ్స్ అయితే అండ్ మీ రియల్ లైఫ్కి ఏమన్నా కొంచెం టచ్ అయ్యే అనిపించింది. ఒకటి హీరోయిన్తో చెప్పారు, నేను ఎవరి జీవితం నాశనం చేయలేదు, నా జీవితం తప్పని. అండ్ క్లైమాక్స్లో అండ్ ఇంకోటి, నేను తీసుకునే కొన్ని డెసిషన్స్ ఏది వర్కౌట్ అవుతుంది అని చెప్పేసి. ఎందుకంటే ఇన్నాళ్ళు మీరు సినిమాలు చేయటం కొంచెం సో అనుకున్నంత రాలేకపోవటం, వీటన్నిటినీ కలిపి ఏదో ఒక తెలియని కసి, సో ఫ్రస్ట్రేషన్ మొత్తం నాకు ఆ కళ్ళల్లో ఆ డైలాగ్ డెలివరీలో కనిపించింది. సో ఏంటి, ఏమంటారు? నాకు నువ్వు ఎందుకు రిలేట్ అయ్యో, మనకు ఎందుకు రిలేట్ అవుతుంది నాకు అర్థమైంది, కానీ ఇంటెన్షన్ అదేం కాదు యాక్చువల్గా. బట్ ఇట్ అదో ఎఫెక్ట్ కోసం చెప్పింది కాదు. యాక్చువల్గా క్యారెక్టర్ కమింగ్ ఆఫ్ ఏజ్ క్యారెక్టర్ అండ్ తన స్ట్రగుల్స్, సో అది క్యారెక్టర్ నుంచి వచ్చిందే. బట్ నాకు అర్థమవుతుంది నువ్వు ఎందుకు కనెక్ట్ అయ్యో. ఇట్స్ ఓకే. సో 2025లో చాలా మంది కంబ్యాక్ ఇచ్చారు అండ్ ఈ 2026 మీకు కంబ్యాక్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సంతోష్ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చంద్రశేఖర్ గారు, అశ్విన్ చంద్రశేఖర్ 2 పేర్లు పెట్టుకున్నారు. ఏది అశ్విన్ నా పేరు, చంద్రశేఖర్ నాన్న పేరు, నాన్నగారి పేరు. అయితే యాక్చువల్గా ఇది మొత్తం చెన్నైలో జరిగిన స్టోరీ అని చెప్పి ప్రొజెక్ట్ చేస్తున్నారు కదా, అంటే జియోగ్రాఫికల్గా దీనికి చెన్నై బేస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? అంటే మీరు అక్కడ పుట్టి పెరిగారు కాబట్టి, లేకపోతే అక్కడ స్పెషల్ కల్చర్ అని చూపించబోతున్నారు ఏంటి అక్కడ? చెన్నై ఒక క్యారెక్టర్ అండి. లైక్ వెన్ ఐ రోడ్ ద స్టోరీ, లైక్ శివ మిత్ర మాత్రం ఎమోషన్స్ లేదు, చెన్నై కూడా ఎమోషన్స్. సో మీరు చూస్తే లైక్ లాస్ట్ క్లైమాక్స్లో వై చెన్నై అని తెలుసు. సో చెన్నై ఇస్ క్యారెక్టర్ ఇన్ దిస్ మూవీ. సో ఐ డోంట్ థింక్ సో వితౌట్ చెన్నై వీ కాంట్ మేక్ దిస్ మూవీ. లైక్ సంతోష్ గారు, యాక్చువల్గా చెన్నైలో షూటింగ్ చేయడంతో పాటు చాలా అంటే గెరిల్లా షూటింగ్ అంటే అలా ఉండదో తెలిసిందే, ఓ సాహసం అని చెప్పాలి. సో ఎలా ఉంది, ఎలా అనిపించింది, ఎందుకంత కష్టపెట్టారు మిమ్మల్ని? ద టార్చర్ క్యాండిడేట్ సార్ యాక్చువల్గా. అలా కనపడుతున్నాడు కదా, లేదు ఐ థింక్
అవుట్ సైడ్ ఆఫ్ ఆల్ ద ఫన్ ఐ థింక్ చాలా ఎంజాయ్ చేసింది సార్. సూపర్ సిటీ సార్. అది జెన్యున్గా ఈ సినిమాలో చెన్నై అనేది క్యారెక్టర్. ఆల్సో మీరు బేసిక్గా ఈ అబ్బాయి నెల్లూరు, డార్లింగ్ చెప్పినట్టు హీరో క్యారెక్టర్ నెల్లూరు నుంచి వచ్చింది, అమ్మాయి క్యారెక్టర్ చిత్తూరు నుంచి వచ్చింది. వీళ్ళిద్దరూ మీకు మోస్ట్ కన్వీనియంట్గా చెన్నైలో కలుస్తారు. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ తను చెప్పినట్టు చెన్నై జెన్యున్గా చాలా మంచి క్యారెక్టర్ సార్ సినిమాలో. అండ్ చెన్నైలో షూట్ చేయడం వీ రియలీ ఎంజాయిడ్. అండ్ గొరిల్లా షూటింగ్ కష్టపడడం కానీ ఇట్ బీ వర్త్ ఇట్ సార్. ఎస్, ట్రైలర్ అయితే కానీ చాలా ప్రామిసింగ్ ఉంది, హిట్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటా. మనసా వారణాసి, విష్ ఆల్ ద బెస్ట్. అంతే, రెండో సినిమానే కాబట్టి సో ఫస్ట్ సినిమాలోనే స్క్రీన్ ప్రెజెన్స్ అంతా చాలా బాగుంది. సో ఈ సినిమాతో సక్సెస్ రావాలని కోరుకుంటున్నాం. ఇక ధీరజ్ గారి విషయానికి వచ్చేసరికి ఏంటి సార్, ఇప్పుడేమో అన్నయ్య గారి సినిమా రిలీజ్ చేస్తున్నారు, నెక్స్ట్ తమ్ముడు సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నారు, ఏంటి వాళ్ళతోటి అంత అనుకోకుండా జరిగిందండి. అంటే ఈ సినిమా తీసుకోవడం అనేది అనుకోకుండా సినిమా చూసి జరిగింది. దానికి హీరో సంతోష్ అయ్యాడు, అంతే, అది కోఇన్సిడెన్స్. సో నెక్స్ట్ ఎలాంటి సినిమాలతో రాబోతుంది, మీ లైనప్ ఎలా ఉంది నెక్స్ట్? మెయిన్గా లవ్ స్టోరీస్ ఉంటాయండి. చెన్నై లవ్ స్టోరీ నెక్స్ట్ రిలీజ్ అవుతున్న సినిమా. దాని తర్వాత సంగీత్ సినిమా ఉంది, అది కూడా లవ్ స్టోరీ. ఇంకొక సినిమా కూడా ప్లానింగ్లో ఉంది, అది కూడా లవ్ స్టోరీ. సంతోష్, సో ఇందాక నుంచి మీరు స్టేజ్ ఎక్కిన దగ్గర నుంచి ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నారు. మీతో వెండితెరతో మీకు ఉన్నటువంటి పరిచయాన్ని గుర్తు చేసుకుంటూనే ఉన్నారు. ఆ లవ్ స్టోరీస్ మళ్ళీ రీకాల్ చేశారు. ఈ కపుల్ ఫ్రెండ్లీ లవ్ స్టోరీ ఎంతవరకు ఆడియన్ని రీకాల్ చేస్తుంది, ఎన్ని రోజులు గుర్తుపెట్టుకునేలా ఈ సినిమా స్క్రీన్ మీద ఉంటుంది? మా ప్రయత్నం అయితే మీరు మర్చిపోకూడదని. సో అంతే జెన్యున్ ఇంటెన్షన్ తోటి, ఆనెస్టీ తోటి చేసిన సినిమా. సో ఐ థింక్ డెఫినెట్గా నా కెరీర్లో మర్చిపోలేని సినిమా అవ్వాలని కోరుకుంటున్నాను సార్. సో ట్రైలర్ చూస్తే చాలా బాగుంది, యూత్ కనెక్ట్ అయ్యే పాయింట్స్ అన్నీ ఉన్నాయి. ఒక ఏదో తెలియని ఒక సబ్జెక్టు ఆడియన్ని తీసుకెళ్తుంది కథలోకి అనేది అర్థమవుతుంది. మీరు చెప్పిన ట్రైలర్లో ఇందాక లివింగ్ రూమ్ కావచ్చు, అవంతా ఏదో కోటెడ్గా అనిపిస్తుంది, కానీ సంథింగ్ ఏదో మీరు వెళ్ళారనే అనిపిస్తుంది. యూత్ కనెక్ట్ అయ్యేటువంటి పాయింట్లో ఎంతవరకు వాళ్ళని తీసుకెళ్తుంది? థియేటర్ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత ఒక మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ చూసామనే ఫీలింగ్ ఉంటుందా, లేదు కామన్గా ఒక లవ్ స్టోరీ చూసామనే ఒక భావన కలుగుతుందా వాళ్ళకి? డెఫినెట్గా మంచి ఫీల్ గుడ్ సినిమా చూసామన్న ఫీలింగ్ ఉంటుంది సార్. అండ్ ఇందాక చెప్పినట్టు ఈ పర్టికులర్ ఈ రెండు క్యారెక్టర్లు మిమ్మల్ని నవ్విస్తాయి, కదిలిస్తాయి, లైట్గా ఏడిపిస్తాయి సార్. ఆ కాన్ఫిడెన్స్ ఉంది. మానస, మీరు ఈ సినిమా చూస్ చేసుకోవడానికి సో రీజన్ ఏంటి? సో మిత్ర క్యారెక్టర్ మిమ్మల్ని ఎంతవరకు నీడ్గా, అంటే ఈ సినిమా చేయడానికి మిమ్మల్ని సెట్లోకి తీసుకెళ్ళింది? జనాల మధ్యలో చేయడం అంటే ఏదో సెట్లో చేయడం, సో క్రూతో చేయడం వేరు. సో జనాల మధ్యలో చేయడానికి సో ఎంతవరకు మీరు అది తీసుకున్నారు? బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. మీరు చెప్పినట్టు ఇట్ వాజ్ అన్ ఎక్స్ట్రీమ్లీ ఛాలెంజింగ్ ఎక్స్పీరియన్స్. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు కథ వినినప్పుడు ఈ రకంగా ట్రీట్ చేస్తారని. బట్ ఆఫ్ కోర్స్ ద మూమెంట్ ఐ లిసన్ టు ద స్టోరీ, మిత్ర అనే క్యారెక్టర్ ఆర్క్ చూసి నేను లవ్లో పడిపోయాను తనలో. అండ్ ఐ థింక్ షీఈస్ డెఫినెట్లీ వన్ ఆఫ్ దోస్ క్యారెక్టర్స్ దట్ ఎవ్రీబడి విల్ రిలేట్ టు. అండ్ యా, మీరు చెప్పినట్టు చెన్నైలో షూటింగ్ అనేది ఫర్ మిత్ర వాజ్ nothing that I ever expected, but I'm so grateful, and it will be a beautiful memory and a beautiful experience etched in my head forever. సార్ అజయ్ గారు, సార్ కాన్సెప్ట్ బై యూవీ అన్నారు, ఏంటి కాన్సెప్ట్ బై యూవీ అంటే ఎట్లా, కథ మీద లేకపోతే ఎట్లా? అంటే యూవీ కాన్సెప్ట్స్ అనేది ఒక మిడ్ రేంజ్ బడ్జెట్లో సినిమాలన్నీ దాంట్లో చేయాలండి. కథలు కొత్తగా కొంచెం ఏమన్నా వెరైటీగా సబ్జెక్టులు మాకు అనిపించి చేద్దామని అది పెట్టిందండి. ఓకే, అంతే సార్. యూవీ క్రియేషన్స్ నుంచి సినిమా అంటే భారీగా రిలీజ్ చేస్తారు, అంతా బాగుంటుంది. అటువంటిది ధీరజ్ గారికి ఇవ్వడానికి ఏంటి ప్రత్యేకించి రీజన్ ఏమైనా ఉందా? ప్రత్యేకించి రీజన్ ఏం లేదండి. సినిమా ధీరజ్కి యాక్చువల్గా మేము చూపించాము. అంటే ఆబ్వియస్లీ ధీరజ్ ఆల్రెడీ ఇంతకుముందు ఓం మెంబర్స్ అన్నీ కూడా చేసినారు. ఈజ్ లైక్ వెరీ క్లోజ్ టు అస్. సో చూసినప్పుడు సినిమా చూశాక భయ్య ఆఫ్టర్ మూవీ నేను కలిసినప్పుడు భయ్య అద్దరిపోయింది, నాకు చాలా బాగా నచ్చింది, ఈ సినిమా నేను చెయ్యాలనుకుంటున్నాను, ఐ వాంట్ టు డిస్ట్రిబ్యూట్ మొత్తం అని అంటే, సరే ఓకే, నో ఇష్యూ. ఎందుకంటే అంతకుముందు కూడా మాకు సినిమాలతో ఇది ఉంది, అసోసియేషన్ ఉంది, కాబట్టి వీఆర్ హ్యాపీ టు డూ విత్ హిమ్ అండి. సార్ నేను అనేది ఏంటంటే యూవీ క్రియేషన్ నుంచి ప్రాపర్ రిలీజ్ మీరు చేయగలరు, వేరే వాళ్ళకి ఇవ్వటం ఎందుకు అనేది నా ఉద్దేశం సార్. అంటే ప్రాపర్ వేరే వాళ్ళకి ఇవ్వటం అనేది ఏం లేదండి, అలాగా మాకున్న రిలేషన్ బట్టి ఇవ్వటమే తప్ప వేరే ఏం ఇది లేదండి దాంట్లో. ఆబ్వియస్లీ మేము ఎవరికైనా ఇప్పుడు మేమైనా సరే ఇప్పుడు ఎక్కడో చోట పెట్టి చెయ్యాలి. మాకంటే ఇప్పుడు గుంటూరు ఉంది, సీడెడ్ ఉంది, కనవ అయితే మేము ఎక్కడో చోట పెట్టాలి.
సో దాని బదులు మాకున్న రిలేషన్కి ఆల్రెడీ మాతో 2-3 మూవీస్ నుంచి కొలాబరేషన్ ఉన్నప్పుడు ప్లస్ ఒక సజెషన్ కోసం నేను ధీరజ్కి చూపించినప్పుడు ధీరజ్ అన్న చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి చాలా బాగుందన్న మీరు ఐ వాంట్ టు డూ అంటే ఓకే దెన్ హ్యాపీ అని చెప్పి మేము స్టార్ట్ చేసాం. ఓకే సార్. ధీరజ్ గారు. యాక్చువల్లీ ఏంటంటే నేనే గొడవ పడి తీసుకున్నానండి. సార్ ఈ మధ్యకాలంలో స్టేజ్ మీద మీ ప్రొడ్యూసర్స్ కానీ చాలామంది ఒకరైతే సినిమాకి వస్తే తాయితులు కట్టుకెళ్ళండి, లేకపోతే మీ డెత్ సర్టిఫికేట్ మీద సంతకం పెట్టించుకెళ్ళండి, ఒకరైతే నేను సినిమాలు చేయను, చాలా చాలా రకరకాలుగా మాడుతున్నారు, ఛాలెంజ్ చేసి విసురుతున్నారు ఆడియన్స్కి. మీరు వచ్చేటప్పటికి తర్వాత నేను మాట్లాడను అంటున్నారు. ఇదేంటి? మాట్లాడను అనలేదు, నేను ఇలా మైక్ పట్టుకొని మళ్ళీ ఇలా ఓవర్ కాన్ఫిడెంట్గా లాగా బిహేవ్ చేయను అనే చెప్తున్నాను అంతే. బట్ నేను కాన్ఫిడెంట్గా చెప్పాను. ఇవన్నీ ప్రమోషన్ స్టాటిస్టిక్సా లేకపోతే అట్లా? ఏం లేదండి, ఇప్పుడు మనకు ఒకటి నచ్చింది అన్నప్పుడు నిజంగా బలంగా చెప్పాలి కదండి. నేను సిగ్గుపడుతూ ఓకే ఓకే ప్రేక్షకులు మీరు అందరూ దీవించండి ఆశీర్వదించండి అంటే అది కాదు కదండి. నిజంగా నమ్మింది చెప్పాలి కదా. చెప్పింది ప్రతిసారి రెగ్యులర్ అయిపోతుంది కదా ప్రతి ప్రొడ్యూసర్. నేను ఎప్పుడు చెప్పలేదండి, రెగ్యులర్గా చాలా మంది చెప్తూ వస్తున్నారు. అది వాళ్ళ కాన్ఫిడెన్స్. అండ్ అలా చెప్పిన వాళ్ళు నిజంగా చాలాసార్లు సక్సెస్ అయ్యారు. ఫెయిల్ అయిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అవును, అంటే 4 సార్లు సక్సెస్ అయినప్పుడు ఒకసారి ఫెయిల్ అవుతుంది కదండి. అంటే మనమేం దేవుళ్ళం కాదు కదా, సో ఒక్కొక్కసారి అవుద్ది అంతే. బట్ దానికన్నా కాన్ఫిడెన్స్ చూపించడం, కాన్ఫిడెన్స్తో చెప్పడం అనేది ఇంపార్టెంట్ అని నాకు అనిపించింది అంతే. ఈసారి గట్టిగా కొడతారు 100% డౌట్ లేదు సార్. మరలో మన మాట నిజంగా సార్, కెమెరాలు అటువైపు కూడా ఉన్నప్పుడే సుఖంగా ఉంది సార్, ఇటువైపు తిప్పాక మరీ వైరల్ అయిపోతున్నారు అనిపిస్తుంది నాకు. మీ ఒపీనియన్ దీని మీద? కాదు, మళ్ళీ తిప్పాలంటారు లేకపోతే మా వైపు ఏం తిప్పలేదు, మీ వైపు ఉన్నాయి కెమెరాలు. సంతోష్, చాలా రిఫ్రెషింగ్ ఉంది ట్రైలర్ కానీ, సినిమాటోగ్రఫీ చాలా అద్భుతంగా ఉంది, మ్యూజిక్ బాగుంది. సంతోష్ని 3 వేరియేషన్స్లో 3 లుక్స్లో చూస్తున్నాం. పర్ఫెక్ట్ ఆర్టిస్ట్. నేను చూస్తుంటే ఒకసారి సచిదేవ్ గుర్తొస్తున్నాడు, అంత ప్రామిసింగ్ ఉంది. బట్ సినిమా హిట్ అయ్యే సూచనలు అయితే బాగా కనిపిస్తుంది. ఫస్ట్ టైం ఒక షార్ట్ ఫిల్మ్ తీసిన డైరెక్టర్ని ఎలా నమ్మగలిగావు? ఆయన షార్ట్ ఫిల్మ్ ఎప్పుడు తీశారు? షార్ట్ ఫిల్మ్ ఎప్పుడు చూసానా సార్? చూసాను సార్. తను నాకు ఐ సార్ అని చెప్పి షార్ట్ ఫిల్మ్ పెట్టాడు. తను నాకు బాగా నచ్చింది. ఫస్ట్ అతను షార్ట్ ఫిల్మ్ పోస్టర్ అదిరిపోద్ది యాక్చువల్గా. నేను పోస్టర్ బాగా నచ్చి ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ చూస్తున్నాను. నాకు షార్ట్ ఫిల్మ్ బాగా నచ్చింది. ఆ షార్ట్ ఫిల్మ్ ఆధారంగా తీసుకున్న సినిమా కానీ ఆ షార్ట్ ఫిల్మ్ కథ వేరు, ఇది వేరు. అండ్ ఈ సినిమా కూడా రిలీజ్ అయిపోయిన తర్వాత షార్ట్ ఫిల్మ్ కూడా రిలీజ్ ఇచ్చేస్తాను మళ్ళీ. నేనే యాప్ పెట్టాను యాక్చువల్గా, అది కూడా అదిరిపోద్ది సార్. సినిమా చూసిన తర్వాత చూపిస్తాను మీకు అది కూడా. ఓకే, ఏంటి ఆ కాన్ఫిడెన్స్? అంటే ఒక షార్ట్ ఫిల్మ్ తీసిన డైరెక్టర్కి ఫ్యూచర్ ఫిల్మ్ ఇవ్వటం అంటే ఎలా డీల్ చేయగలడు ఏంటనేది ఎలా నమ్మగలిగారు? సార్ నేను చేయగలను లేదో తను కాన్ఫిడెంట్గా ఫీల్ అయినప్పుడు తను చేయగలను లేదో నేను ఎందుకు కాన్ఫిడెంట్ ఫీల్ అవ్వకూడదు? హీరో అంటే ఒక క్రేజ్ ఉంటుంది, ఒక ఇమేజ్ ఉంటుంది, మీ కెరీర్ ఉంటుంది. ఆయన కాదు కదా, మీరు కదా డెసిషన్ తీసుకోవాల్సింది. నమ్మకమే సార్. ఐ థింక్ ఈస్ వెరీ వెరీ టాలెంటెడ్. ఏదైనా ఇన్స్టింక్టే కదా సార్, తను చేయగలడని నాకు తెలుసు, తను మంచి డైరెక్టర్ అవుతాడని నాకు తెలుసు. అండ్ తనతో తన ఫస్ట్ సినిమా నేను చేయడం వెరీ వెరీ హ్యాపీ. సూపర్ సార్, ఆల్ ది బెస్ట్. సంతోష్ గారు సార్, ఇందాడ ట్రైలర్లో హీరోయిన్ రింగ్ టోన్ బాగుంది. సో అంటే అలా, ఎందుకంటే ఇందాక మీరు మాట్లాడుతూ నేను ప్రభాస్ గారి ఫ్యాన్ అన్నారు. సో స్కూల్ డేస్లో కానీ కాలేజ్ డేస్లో కానీ అలా ఫోన్ వాడేటప్పుడు ఆయన రింగ్ టోన్ ఏమన్నా ఎక్కువగా ఇష్టపడి పెట్టుకున్న సిచ్యువేషన్స్ ఉన్నాయా? యాక్చువల్గా నేను కాలేజ్కి వెళ్ళిన వరకు నాకు మమ్మీ ఫోన్ ఇవ్వలేదు, సో రింగ్ టోన్ వరకు ఎప్పుడు వెళ్ళలేదు. బట్ కానీ సూపర్ ట్యూన్ కదా, నా ఫేవరెట్ సాంగ్. ఐ థింక్ ఇట్స్ మై మోస్ట్ ఫేవరెట్ సాంగ్ ఎవర్. అండ్ అది యాక్చువల్గా నాకు కూడా తెలియదు, మనోడు లాస్ట్ మినిట్ యాడ్ చేశాడు. ఈ రోజు మీ అందరితో కలిసి బిట్టు విన్నాను. సో ఐ ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ అశ్విన్, ఇట్ మీన్స్ అ లాట్ యాక్చువల్లీ. మా సినిమా బాగుంది. ధీరజ్ గారు, సో మీ లాస్ట్ మూవీ ది గర్ల్ ఫ్రెండ్, అంటే ఆ సినిమా చూసి చాలామంది ధైర్యం వదిలేమంటే కొంతమంది అమ్మాయిలు కొంచెం స్టేజ్ల మీద చున్నీలు వదిలేశారు. అంటే అది కొంచెం పాజిటివ్ వెళ్ళింది, నెగిటివ్ వెళ్ళింది. కొన్ని సినిమాల్లో కొంచెం దాన్ని కామెడీగా పంచ డైలాగులు కూడా యూజ్ చేశారు. బట్ ఇప్పుడు కపుల్ ఫ్రెండ్లీ చూసిన తర్వాత ఈ సినిమా గర్ల్స్ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందంటే ఏం చెప్తారు? ప్రభావం చూపించడానికి ఇదే మనం నెగిటివ్ సినిమా ఏం తీయలేదండి, అలానే క్లాసులు కూడా ఏం చెప్పట్లేదు. ఇందులో ఒక అమ్మాయి తన జర్నీ అంతే, అది చూసి మనం ఫీల్ అవ్వడం తప్ప ప్రభావం ఏం చూపించేది ఏం కాదండి. సంతోష్ గారు, ఇక్కడ ఈ జనరేషన్ అమ్మాయి 2026 అంటే అలా ఏమన్నా టైం లైన్ ఉందో నాకు తెలియదు. లేదు 2026 తెలుగు డైరెక్టర్లు ఇవ్వట్లేదని తమిళ డైరెక్టర్ నేను చెప్పాను నేనే బోలా. మనం పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాం. ఎవరు అడిగింది? చెప్పండి సార్. ఇక్కడ సార్
మనం పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాం సార్. పాన్ ఇండియా సినిమా బాహుబలి ఇచ్చింది మన అంటే తెలుగు ఆయన డైరెక్టర్ ఆయన సార్. లాస్ట్ సినిమాలు అంత వర్కౌట్ కాలేదు. ఇప్పుడు తమిళ డైరెక్టర్ చేయడానికి ఏంటి రీజన్? అందుకే మోజు అంతే సార్, ఏం లేదు సార్. లేదు సార్, సూపర్ షార్ట్ ఫిల్మ్ చేశాడు సార్. నిజంగా మీ అందరికి షార్ట్ ఫిల్మ్ చూపిస్తాను, మీరే అంటారు కరెక్ట్ డైరెక్టర్ దొరికాడు సార్. సో ఐ వాజ్ వెరీ వెరీ హ్యాపీ టు వర్క్ విత్ హిమ్ సార్. దట్స్ ఇట్, ఏం లేదు. ఓకే. అంటే 2 years గ్యాప్ వచ్చింది కదా, 3 years అంటే గ్యాప్ తీసుకున్నా అన్నారు. ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? ఏం రియలైజ్ అయ్యారు ఈ గ్యాప్లో? ఏం తెలుసుకున్నారు? ఆ 4 సినిమాలు మీరు చూస్తుంటే తీసుకునేవాడిని కాదు గ్యాప్. మీరు చూడలేదు కాబట్టి తీసుకున్నాను. ఇదే కదా ఫ్యాక్ట్. కావాలని అడుగుతున్నారు కదా మీరు. ఇది మేము చూసామండి. మీరు నేను మాత్రమే చూసాం, అది వేరే విషయం, తర్వాత మాట్లాడుకుందాం. నో జోక్స్, సీరియస్. మనస హాయ్. థ్యాంక్ యూ. హాయ్. ఈ మూవీలో మీ ఈ క్యారెక్టర్తోని మీరు ఎంత రిలేట్ అయ్యారు? ఇందాక చెప్పినట్టు ఐ థింక్ మోస్ట్ రిలేటబుల్ పార్ట్ ఏంటంటే హర్ గో గెటర్ యాటిట్యూడ్ అండి. తను చిత్తూరు అమ్మాయి, చెన్నైకి వచ్చింది, షీ హ్యాస్ బిగ్ హోప్స్, డ్రీమ్స్. బట్ ఆ జర్నీలో ఎన్ని స్ట్రెస్సెస్ వచ్చినా, ఎన్ని లోస్ వచ్చినా తను ఒక జోష్తో ఎప్పుడూ ఉంటుంది. నెక్స్ట్ ఏంటి, ఏం చేయాలి, ఇది కాకపోతే నెక్స్ట్ వాట్. అండ్ ఐ థింక్ అది చాలా రిలేట్ అయ్యాను. బికాజ్ I feel like even as an artist, right, our journey is filled with so many ups and downs, and we need to turn the thing around, we need to turn the moment around. And that's what I loved about Mitra. ఎక్కువసేపు కూర్చుని ఆలోచించి ఓ ఇలా అయిందా అలా అయిందా ఎందుకు అని కాకుండా ఓకే ఇలా జరిగింది, నెక్స్ట్ వాట్ నెక్స్ట్, లెట్స్ టేక్ యాక్షన్. సో అది మోస్ట్ రిలేటబుల్ నాకు మిత్రాలో. సంతోష్ సార్, ఈ ట్రైలర్ చూసినప్పుడు ఒక 7G బృందావన్ కాలనీ ఫ్లేవర్ కనిపించింది, మీరేమంటారండి? ఐ వెరీ హ్యాపీ సార్, కనిపించింది సార్, సూపర్ సినిమా. బట్ కథలు వేరు, బట్ నిజంగా మీకు ఆ ఫ్లేవర్ కనిపించిందంటే ఐ థింక్ అశ్విన్ బిడ్ గుడ్ జాబ్ మ్యాన్. థ్యాంక్ యూ సార్. అశ్విన్ ఇది మీ లైఫ్లో జరిగిన ఏమన్నా రియల్ ఇన్సిడెంట్ తీసుకొని కథ అల్లారా? నో నథింగ్ లైక్ దట్ సార్, నాట్ ఈవెన్ వన్. సంతోష్ లైఫ్లో ఏమన్నా? ఏ సార్ మీ లైఫ్ అజయ్ అన్న ఏది? అవును అన్న, అసలు ఓకే లేదంట. గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సంతోష్ గారు చెప్పండి. హాయ్. హాయ్ అండి. సో ట్రైలర్ చాలా బాగుంది అండ్ సాంగ్ కూడా చాలా బాగుంది. బట్ కంపేరింగ్ అండ్ లైక్ స్టార్టింగ్ నుంచి కూడా చాలా రిఫ్రెషింగ్గా ఉంది అని అంటున్నారు. మీ ప్రమోషన్ స్టార్టప్పే చాలా బాగుందండి. ఈవెంట్ స్టార్ట్ చేయడం కానీ ఆ థాట్ ప్రాసెస్ అది చాలా బాగుంది. మీ క్యారెక్టరేషన్ కూడా చాలా యూనిక్గా ఉంది. నాకు తెలిసి చాలామంది బాయ్స్ కనెక్ట్ అవుతారు. బట్ ఏ పార్ట్ చేస్తున్నప్పుడు లైక్ ఏ సీక్వెన్స్ చేస్తున్నప్పుడు యూ ఫీల్ లైక్ చాలా ఎక్కువగా రిలేట్ అయ్యారు. త్రూ అవుట్ ద మూవీ మీరు క్యారెక్టరేషన్లో రిలేట్ అయ్యి ఉంటారు. బట్ ఎనీ పర్టికులర్ సీన్ చేస్తున్నప్పుడు లైక్ ఎమోషన్ అవ్వడం కానీ లేకపోతే అది హాంట్ చేయడం లాంటిది ఎప్పుడైనా జరిగిందా త్రూ అవుట్ ద మూవీ కపుల్ ఫ్రెండ్లీ? ఐ థింక్ బేసిక్లీ డెఫినెట్గా మన అందరం లైఫ్లో సక్సెస్ కోసం వెయిట్ చేస్తాం కదా. సో మా శివగాడు కూడా దానికోసం వెయిట్ చేస్తున్నాడు. సో డెఫినెట్గా ఆ ఎమోషన్ నా ఒక్కడికే కాదు, అబ్బాయిలందరి జీవితంలో ఆ టైం పీరియడ్ నడుస్తుంది. ఐ థింక్ ఐఎమ్ షూర్ దట్స్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఆల్సో ఐ కనెక్టెడ్ టు శివ. ఓకే, డైరెక్టర్ గారు, జనరల్గా ఈ మధ్యకాలంలో వచ్చే లవ్ స్టోరీస్ కావచ్చు, సో చాలా వరకు రా అండ్ రస్టిక్గా చూపిస్తున్నారు, కొంతవరకు ఎమోషనల్గా చూపిస్తున్నారు, అండ్ చాలా వరకు జెన్జీ ఒక వర్డ్ ఉంది, సో దానికి కంపేర్ చేస్తూ చూపిస్తున్నారు. బట్ ఇప్పుడు మీరు చూపించింది వాజ్ వెరీ నైస్. సో లివింగ్ టుగెదర్ అన్న ఒక కాన్సెప్ట్తో చూపిస్తున్నారు. బట్ ఎంతవరకు ఇది జనాల్లోకి వెళ్తుంది? ఈజ్ దర్ ఎనీ న్యూ థింగ్ దట్ యు ఆర్ ప్రెజెంటింగ్ అండ్ లైక్ కొత్త వర్డ్స్ ఏమైనా? There are a lot, and like living together is just a part. It's not a complete story. It's not a whole story. Living together ఒక ఫ్లోలో వచ్చిన అంతే. అదేంటి లైక్ సేమ్ ఆన్సర్ ఓన్లీ. I just wanted to connect. So you will connect Shiva and you will connect Mitra. You will own them. So మీ పర్సనల్ స్టోరీ కూడా దాంట్లో ఉంటుంది. ఏదో ఒక పాయింట్లో you will just connect them. That's it. డైరెక్టర్ డైరెక్టర్ గారు హాయ్ సార్. ఇక్కడ హాయ్. ఈ మధ్యకాలంలో తెలుగు మూవీస్లో ఎక్కువగా యోగి బాబు గారిని ఇంట్రడ్యూస్ చేశారు, చాలా మూవీస్లో పెడుతున్నారు. బట్ ఆయనకు అంత స్కోప్ ఉన్న క్యారెక్టర్లు ఇవ్వట్లేదు, చిన్న చిన్న క్యారెక్టర్లు కనిపిస్తున్నాయి. బట్ మీ దాంట్లో కూడా ఎక్కువగా ఉంది. బట్ ఆయనకి ఎక్కడ తెలుగు డైలాగ్ ఎక్కడ మేము వినలేదు ఈ ట్రైలర్ మొత్తంలో. సో ఇందులో అది ఎంతవరకు ఉండబోతుంది ఆయన క్యారెక్టర్? ఎందుకంటే ఆయన కామెడీ అని ఫ్యాంటాస్టిక్ కాబట్టి ఎంతవరకు ఉండబోతుంది?
I can't say he's a complete comedian in this movie. Even he's a character in it because story Chennai lo it's happening in Chennai kada. So obviously Yogi Babu ni meer oka character connect avutaru. So with he'll be traveling along with Shiva, and he has done his own dubbing in Telugu. Yeah. మానస గారు ఇక్కడ హలో అండి. సో యువర్ ఫస్ట్ మూవీ ఇస్ కంప్లీట్లీ ఒక 3 షేడ్స్ ఆఫ్ 3 ట్రిపుల్ రోల్ చేసి ఒక ఛాలెంజింగ్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్. ఇందులో యూ హ్యావ్ ఎమోషన్స్ అండ్ ఆల్, లవ్ ఉంది, ఎమోషన్స్ ఉన్నాయి అండ్ అదర్ కైండ్ ఆఫ్ థింగ్స్. సో వాట్ ఈస్ యువర్ ఛాలెంజ్ ఇన్ ద ఫిలిం వైల్ డూయింగ్ ద? I think one of the biggest challenges for me was కోపం అండి. ఈ ఫిల్మ్ స్టార్ట్ చేసినప్పుడు ఐ వాజ్ ఇన్ అ వెరీ మెడిటేటివ్ స్పిరిచువల్ జోన్, ఓం శాంతి జోన్. ఆడుతూ పాడుతూ లైఫ్ని ఎంజాయ్ చేస్తూ మూవీ షూట్ చేద్దాం అనే జోన్. అండ్ ఐ ఫీల్ వర్క్షాప్ చేస్తున్నప్పుడు కూడా ఎప్పుడైతే యాంగర్, రేజ్ని ఛానలైజ్ అయ్యే రిక్వైర్మెంట్ ఉండేదో it used to be quite a challenge, but I would like to say that 2 years from then, nalo unna rage chala develop ayindi, chala evolve ayindi, and today I feel very angry. And ee roju Ashwin garu kotta కోపం, యాంగ్రీ సీన్ వస్తే చించేస్తాను. అండ్ బోత్ ఆఫ్ యూ సార్, సంతోష్ గారే అండ్ మీరు నా ఇక్కడే. సో మనసు ఇద్దరు అంటే లాస్ట్లో ఒక డైలాగ్ ఉంది, లవ్ ఈజ్ లైక్ నాట్ ఎ చాయిస్ ఆర్ నీడ్, ఇట్స్ ఎ ఫేట్ అని. సో మీకు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో వాట్ ఈజ్ లవ్, వాట్ యూ ఫీల్ ఈజ్ లవ్ అబౌట్? సార్ లవ్ ఈజ్ ఎవ్రీథింగ్ సార్. ఇంకా ఐ థింక్ లవ్ ఈజ్ ఎవ్రీథింగ్ సార్. లవ్ అనేది లేకుండా మనం ఏది చేయలేం. ఒక మనం ఐ డోంట్ నో, లవ్ ఇస్ లిటరల్లీ ఎవ్రీథింగ్ ఫర్ మీ. సో యా. మానస గారు హాయ్. దేవ్ గారు హాయ్. మిత్ర అనే క్యారెక్టర్కి తెలుగు ఆడియన్స్కి ఒక కనెక్టివిటీ ఉంది. మగధీరలో మిత్రవింద అంటే చాలా ఇష్టం అందరికీ. సో లాంగ్ టైం ఈ సినిమాలో హీరోయిన్ పేరు మిత్ర, మీ పేరు. సో ఈ క్యారెక్టర్ ఆడియన్స్కి ఆ క్యారెక్టర్లా కనెక్ట్ అవుద్దా? Honestly, I love the questioning అండి. అదే ఉద్దేశం, అదే కోరుకుంటున్నాను. మాకెంత దగ్గరో, మాకెంత స్పెషలో, మీకు మగధీరలో మీకు ఎంత కనెక్ట్ అయిందో అలాగే కనెక్ట్ అవుతుందని కోరుకుంటున్నాను. ఈ సినిమాలో కిస్ సీన్స్ ఉన్నాయి కదా, డిఫైన్ కిస్ అంటే ఏం చెప్తారు? ఈ సినిమాలో కిస్ సీన్స్ ఉన్నాయి కదా, ఈ సినిమా వరకు డిఫైన్ కిస్ అంటే ఏం చెప్తారు? స్టోరీ రిలేటబిలిటీ కానీ. డిఫైన్ కిస్, కీప్ ఇట్ షార్ట్ అండ్ సింపుల్. సంతోష్ శోభన్ గారు చాలా రోజులైంది. ఈ సినిమాలో మీరు ఏం చేయరు, ఏ జాబ్ చేయరు కదా, ర్యాపిడో సంథింగ్ ఏదో. సో రాజశేఖర్ గారి క్విక్ డ్రైవ్. ఓకే. రాజశేఖర్ గారి గోళీల ఫ్యాక్టరీ ఏమైనా ట్రై చేశారా? గోటీల ఫ్యాక్టరీ. యాక్చువల్గా ఇది ఒక మీమ్ ఉంది, మా తమ్ముడు చెప్పాడు నాకు. ఇంకా రాజశేఖర్ గారి గోటీల ఫ్యాక్టరీ గురించి జాబ్ ట్రై చేశారు కదా, నాకు కూడా ఐడియా లేదు. నీ కాంటెక్స్ట్ ఏం చెప్తున్నావు? అదే జాబ్స్ అన్నారు కదా, ఇప్పుడు బాగా ఫేమస్ సోషల్ మీడియాలో కుర్కురే ఫ్యాక్టరీ, రాజశేఖర్ గారు గోళీల ఫ్యాక్టరీ అని బాగా ఫేమస్ అనమాట. అలాంటివి ఏమైనా సినిమాలో ట్రై చేయలేదా అని అడుగుతున్నా. రాంగ్ పర్సన్ అడిగావు తమ్ముడు. అసలు సోషల్ మీడియా వెరీ వీక్. ఏంటన్నా? అవి వచ్చే టైంకే సినిమా తీస్తారు ఆల్రెడీ. అచ్చా. ఇప్పుడు మీరు 2 years అయింది మీరు సినిమా రిలీజ్ అయ్యి. సో ఈ సినిమా ఎంతవరకు ఆడియన్స్ కనెక్ట్ అవుద్ది? అండ్ 14th వ్యాలంటైన్స్ డే, కపుల్స్ వ్యాలంటైన్ లవర్స్కి ఎలా ఇది కనెక్ట్ అవుద్ది? నిజంగా ఈసారి కెమెరాని భయపడి ఉండాల్సిందిరా తమ్ముడు. లేదు, ఐ థింక్ కపుల్ ఫ్రెండ్లీ ఆన్ 14th February ఇస్ డెస్టిన్డ్. ఐ థింక్ అంతే. నార్మల్గా మనం కరెక్ట్ రిలీజ్ అంటుంటాం కదా, ఒక సినిమాకి ఆ సినిమా తాలూకు కథకి ఇంత పర్ఫెక్ట్ రిలీజ్ డేట్ దొరకడం వెరీ రేర్. నా కెరీర్లో ఐ థింక్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. అండ్ February 14th పర్ఫెక్ట్ ఫిల్మ్ అని నమ్ముతున్నాను తమ్ముడు. ఐ థింక్ యూ గైజ్ విల్ లవ్ ఇట్. ఐ హోప్ సో. సంతోష్ గారు, అంటే ఇప్పటివరకు అందరూ మిమ్మల్ని గ్రేట్ యాక్టర్ అనుకున్నారు, బట్ ఈరోజు మాకు ఒక గ్రేట్ హోస్ట్ కూడా కనిపించాడు మీలో. నెక్స్ట్ ఇంతకుముందు నవీన్ పోల్శెట్టి రాధేశ్యామ్కి ఆల్రెడీ ఆయనే మొత్తం చేశాడు యాక్చువల్గా హోస్ట్. సో మరి స్పిరిట్ సినిమాకి మీరు చేస్తారని కోరుకుంటున్నాము, చేయాలని కోరుకుంటున్నాము. విష్ యూ ఆల్ ద బెస్ట్. కార్తిక్ లేడా? ఓకే, కార్తిక్ చేస్తారా? ఏది మీరు రికమెండ్ చేయండి సార్, ఖచ్చితంగా చేస్తాను. ఎందుకు చేయను? మా సినిమా
థ్యాంక్ యూ, లవ్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్.